రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ బృందం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని సాంకేతిక అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిజేఐ అధికారులు ధర్మాసనానికి వివరించారు. విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం దర్యాప్తు సంస్థకు కొన్ని సూచనలు చేసింది. వివేకా కేసులో మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, ఇలా అయితే 3-4 ఏళ్లు పడుతుందని, ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరినైనా కొత్తగా విచారించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ బృందం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని సాంకేతిక అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిబిఐ అధికారులు ధర్మాసనానికి వివరించారు. విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ధర్మాసనం దర్యాప్తు సంస్థకు కొన్ని సూచనలు చేసింది. వివేకా కేసులో మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, ఇలా అయితే 3-4 ఏళ్లు పడుతుందని, ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరినైనా కొత్తగా విచారించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది.